మళ్ళీ చాలా రోజులు అయ్యిందని నేను మరొక కొత్త వీడియో మీకోసం సంపాదించాలని, అలాగే కనిగిరికి దగ్గరగా ఉన్న ఏదైనా విశేషం మీకు చూపించాలని ఈ చిన్న ప్రయత్నం చేస్తూ మీకోసం అయితే ఈ వీడియోని తీసుకొచ్చానండి. అదేనండి, కనిగిరికి దగ్గరలో ఉన్న సిఎస్ పురానికి 4 కిలోమీటర్లలో ఉన్న నారాయణ స్వామి క్షేత్రానికి అయితే నేను వచ్చా. ఇక్కడ స్వామివారు సద్గురువుగా సమాధిలో నుంచి దర్శనాన్ని అయితే ఇస్తున్నారండి. నారాయణ క్షేత్రంలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. స్వామివారి దగ్గరకు వచ్చి ఒక రాత్రి నిద్ర చేస్తే ఎటువంటి చర్మ సమస్యలు, ఏవైనా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే తొలగిపోతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం అండి. ఇక నేను ఈ క్షేత్రంలోనికి వెళ్లి మీకైతే ఈ క్షేత్రంలో ఏమేం చేస్తారో, అసలు ఏం జరిగిందో ప్రతిదీ వివరించడానికి ప్రయత్నం చేస్తా. స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా నారాయణ క్షేత్రంలో ఈ రోజైతే అంగరంగ వైభోగంగా స్వామివారి వేడుకలైతే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భక్తులు ఇతర రాష్ట్రాల నుండే కాక దేశ నలుమూల నుండి ఇక్కడికి వచ్చారండి. స్వామివారి దర్శనం విషయంలో నాకైతే చాలా మంచి అనుభూతే మిగిలింది. ఈవెన్ ఆ గుడి ఆర్కిటెక్చర్ మొత్తం అదంతా చూస్తే మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయం కనిపిస్తుంది. అక్కడే మనం ఏవైనా పూజకు కావలసిన సామాగ్రి ఏదైనా మనం మర్చిపోతే మళ్ళీ కొనుక్కునే సదుపాయం అయితే ఉందండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామికి విరివిగా అక్కడే పొంగళ్ళు అవన్నీ తయారు చేస్తారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన అడవిలో ఉంటుంది. కాకపోతే చాలా రమణీయంగా హాయిగా ఉంటుంది. సిఎస్ పురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఎంతగానో ఇప్పుడు అభివృద్ధికి సంతరించుకుందండి. ఒకప్పుడు అడవిలో ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతుందని ఇక్కడ వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటే విన్నా. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి పొంగల్నైతే సమర్పించుకుంటున్నారు. నాకు ఈ స్వామివారి చరిత్ర అంతగా తెలియకపోయినప్పటికీ ఇక్కడ చాలా మందినైతే అడిగానండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. స్వామివారి పేరు కొండయ్య అని, అతను 17వ శతాబ్దానికి చెందినవాడని, ఆయన ఎప్పుడు కూడా భగవత్ చింతనతో ఉండేవారని, అలాగే ఎప్పుడు కూడా ధ్యానమగ్నులై ఉండేవారని, ఇక్కడ దగ్గరగా ఉన్న నారకొండ గుహల్లో ఆయన తపమాచరించారని, అక్కడ దొరికే ఫలాలను కొన్నిటిని తిని తన జీవితాన్ని సాగించారని, అలాగే ఒక వ్యక్తి అతనికి మంత్రోపదేశం చేసి నువ్వు ఇక నారాయణ స్వామిగా పిలువబడతావని చాలా మంది కథలుగా కొన్ని విషయాలైతే నాకు చెప్పారండి. ఆ మాటలన్నీ వింటూ ఉంటే నాకైతే ఒకంతకు ఒళ్ళు గగులు పొడిచిందండి. ఈ అడవి ప్రాంతంలో ఇప్పుడు బ్రతకడమే గొప్ప అనుకుంటే 17వ శతాబ్దంలోనే అవధూతగా నాకైతే ఈయన మహిమలను చెబుతూ ఉంటే చాలా ఆసక్తిగా విన్నానండి. ఇక గుడి ప్రాంగణమంతా చాలా నిశ్శబ్దంగా స్వామివారి నామంతో ఓం నమో నారాయణ అని అక్కడ మొత్తం ధ్వనిస్తుందండి. భక్తులు వస్తూ పోతూ ఉన్నారు. వారి మొక్కులను అలాగే ముడుపులను స్వామికి సమర్పించుకుంటూ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఇక పండుగ పర్వాల్లోనే కాకుండా స్వామివారికి తమ జన్మ నక్షత్రంతో పాటు శివరాత్రి రోజు కూడా అంగరంగ వైభోగంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయటండి. మనకి స్వామివారికి సంబంధించి ఏవైనా విషయాలు తెలుసుకోవాలనంటే ఇక్కడ వాటికి సంబంధించి బుక్స్ మరియు ఫొటోస్ కూడా దొరుకుతాయి. స్వామివారు సమాధి పొందిన రోజు ఆదివారం అని ఇక్కడికి భక్తులు ఎక్కువగా ఆదివారం పూటనే వస్తారటండి. ఆదివారం పూట ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసిన నీటిని మనకు ఏవైనా శరీర సమస్యలు ఉంటే వాటికి రాసుకుంటే నయమైపోతాయని పెద్దలు ఇక్కడ నమ్ముతారండి. ఈ స్థలంలో దీని గురించే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అలాగే స్వామివారి ఈ తిరునక్షత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెల్లవారు నుండే స్వామివారికి ప్రతి ఒక్కటి పూజా కార్యక్రమంలో భాగంగా చాలా అంగరంగ వైభోగంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అలాగే కొంతమంది కోలాట నృత్య ప్రదర్శనలు చేస్తూ స్వామివారి భక్తినైతే చాటుకున్నారండి. వీలైనంత వరకు మనకి దేవస్థానం వారు కావలసిన సదుపాయాలన్నిటినీ ఇక్కడైతే ఏర్పాటు చేసింది.
అవే కాకుండా నార్మల్ సమయాల్లో మనం ఇక్కడ నిద్ర చేయడానికి కావలసిన వసతి సదుపాయం, అలాగే భక్తుల కోసం రూమ్లు వగేరా అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే గవర్నమెంట్ సంబంధికులు ఇక్కడ అన్ని చేస్తూ ఉన్నారండి. నేను ఇదివరకు చాలా ప్రదేశాల్లో కోలాటాలు అయితే చూశాను గాని ఇదివరకు చూసిన కోలాటాల్లో కాకుండా ఇది చాలా భిన్నంగా ఉంది. కోలాటం అంటే ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాన్నంతా చూసిన తర్వాత స్వామివారి జన్మదిన వేడుకల్లో ఇంత అంగరంగ వైభోగంగా ఈ మారుమూల ప్రాంతంలో కూడా జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఈ క్షేత్రానికి రావాలంటే ఒకటి రైలు మార్గంలో ఒంగోలు మీదుగా కనిగిరికి వచ్చి అక్కడ నుండి సిఎస్పురం మీదుగా మనకైతే ఈ క్షేత్రానికి దగ్గరగా ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అలాగే కడప మీదుగా కూడా కొన్ని బస్సులు మరియు బుకింగ్ చేసుకున్న వెహికల్స్ తో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఈ వేడుకలో భాగంగా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. మధ్యాహ్నానికి భక్తులందరికీ ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అయితే జరిగింది. దీంట్లో భక్తులు 50 మంది విచ్చేసి పుర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించి ఇక్కడ రమణీయమైన ఈ ప్రదేశాలను చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారండి. స్వామివారి మహిమో ఏంటో గాని ఇక్కడ వచ్చిన భక్తులకు ఏ ఒక్కరికి ఏది తక్కువ కాలేదన్నట్టు అందరూ చాలా సంతోషంగా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారండి. అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న విషయంలో ఏ ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదని, దర్శనం చేసుకున్న వాళ్ళు తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారని నాకైతే చాలా మంది ఇక్కడ చెప్పారండి. స్వామివారి మహిమ అయితే ఇక్కడ వాళ్ళు చాలా మంది కథలుగా చెబుతూ ఉంటారు. నాకైతే అవన్నీ విన్న తర్వాత నాకు ఏ జన్మలో ఏ అదృష్టం ఉందో స్వామివారిని ఇలా వచ్చి నేను దర్శనం చేసుకున్నా అని అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడో పుట్టా, ఎక్కడో పెరిగా, ఏమో నాకు ఈ విషయంలో స్వామివారి అనుజ్ఞ ఉందని నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ వేడుకలో పాలు పంచుకోవడం నాకైతే ఒకంతకు చాలా బాగా అనిపించింది. పనిలో పనిగా నాకు అక్కడ దొరికే స్నాక్స్, తినుబండారాలు అవన్నీ చూస్తూ దేవుడికి సంబంధించిన పుస్తకాలు, ఇతరితర సామాన్లను అన్ని చూసుకుంటూ ఆ తిరునాల్ అంతటిని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసి సాయంత్రం అయ్యేటప్పటికి నా తిరుగు ప్రయాణాన్ని అయితే కొనసాగించా. తిరుగు ప్రయాణంలో చల్లగా హాయిగా గాలి తగులుతూ ఉంటే నాకైతే ఆ అడవి అనేది అసలు అడవిలా అనిపించలేదండి. అదొక రీహాబిలేషన్ సెంటర్ లా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ భక్తితో ఆధ్యాత్మికత చింతనతో పాటు ఇక్కడ ఈ పచ్చదనాన్ని నేనైతే చాలా వరకు ఆస్వాదించా. నాకైతే ఈ క్షేత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక వెళ్లాల్సిన సమయం వచ్చిందని నా మనసులో నేను తలుచుకొని స్వామివారిని ఒకసారి స్మరించి ఇక సెలవు తీసుకుందామని అక్కడ నుండి ఆటో పట్టుకుని సిఎస్పురానికైతే చేరుకున్నా. దాని తర్వాత అక్కడ కొంతసేపు వెయిట్ చేసి తిరిగి మళ్ళీ నేను కనిగిరి బస్సుకైతే చేరుకున్నానండి. ఆ బస్సు ఎక్కిన తర్వాత చుట్టుపక్కల పచ్చని ప్రకృతి, కొండల మధ్యలో వెళ్తున్న ఈ రోడ్డుపై వెళ్తున్న బస్సు, ఈ చుట్టుపక్కల నేచర్ అదంతా చూస్తూ ఉంటే నాకైతే ఒకప్పటి తిరుమల అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి తప్పదు. మరి మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు సెలవు ఇప్పించగలరు. మన వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.